బులెటిన్లోకి డీటెయిల్స్ చూస్తే రాజ్భవన్లో రెడ్ క్రాస్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ఫౌండర్ జిన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు గవర్నర్ హైజీనిక్ కిట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా అందరికీ రెడ్ క్రాస్ డే శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. కోవిడ్ సమయంలో రెడ్ క్రాస్ బాగా పనిచేసింది. ఎలాంటి టైంలో ఫోన్ చేసినా సరే బాధితులకు సహాయం చేశారని అన్నారు. అలాగే పోలీసులు, ఆర్మీ చేసిన సేవలను గవర్నర్ కొనియాడారు. తలసేమియాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో బ్లడ్ బ్యాంక్, క్లినిక్ వంటివి రెడ్ క్రాస్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోపక్క ఇవాళ మదర్స్ డే సందర్భంగా రాజ్భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో తమిళిసై పాల్గొని మదర్స్ డే అనేది ఒక అద్భుతమని అన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా తల్లులు, పిల్లల కోసం సమయం కేటాయించాలని సూచించారు. మదర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. So two great days are today, and Rajbhavan is celebrating both the days. First we are starting with the Red Cross Day and subsequently followed by the Mother's Day program with the Rajbhavan Parivar. And I'm really happy to receive you all during this auspicious day. And my aim as Shri Ajay Mishra, IAS, retired, now the chairman of Red Cross. First of all, I congratulate him because this is the first Red Cross day he is celebrating with us, and he is going to celebrate more days with us. And I like this poem because it started with blood and continues with blood. in a lighter way, I am telling. And first of all, I congratulate you all for doing exemplary work during the COVID situation. Whenever I have Twitter messages or whenever I receive WhatsApp messages, I was very confident that even in the midnight I can help the people because the Red Cross warriors are with me. హైదరాబాద్ ఫిలిం నగర్ లో విస్తా ఇమేజింగ్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. క్యాన్సర్ ఏ దశలో ఉందని గుర్తించడం కోసం ఖచ్చితమైన డయాగ్నోసిస్ అవసరమన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తా ఇమేజ్ డయాగ్నోసిస్ సెంటర్లలో ఇది 12వదని, హైదరాబాద్ లో 4వ బ్రాంచ్ ని ప్రారంభించామని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ గోపీకృష్ణ తెలిపారు. నాణ్యమైన డయాగ్నోసిస్ సేవలు తమ విస్తా ఇమేజింగ్ గ్రూప్ లో అందిస్తామన్నారు. క్యాన్సర్లో మొట్టమొదటిగా మనకు కావాల్సింది మంచిగా యాక్యురేట్ డయాగ్నోసిస్ అండి. యాక్యురేట్ డయాగ్నోసిస్ లేకపోతే ఏం ట్రీట్మెంట్ కూడా జరగదు. నిజంగా రెండు మాటలు నాకు బాగా నచ్చాయి విజయభాస్కర్ ఏమన్నాడంటే క్వాలిటీ అన్నాడు. క్వాలిటీ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండి. మీరేమన్నారంటే కుల్దీప్ సర్వీస్ అన్నారు. ఈ రెండు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, క్వాలిటీ ప్లస్ సర్వీస్. ఇవి ఉంటే ఏ సెంటర్ అయినా కూడా ఎక్కడికైనా నేషనల్ లెవెల్లో కూడా అయిపోతుంది. నేను మీకు నిజంగా ఒక స్టోరీ చెప్తాను. నేను ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హెపటోపాంక్రియాటిక్ అసోసియేషన్. అంటే ఈ వరల్డ్లో ఉన్న అందరు ఎక్స్పర్ట్స్ నాకు తెలుసు. లివర్లోను, ప్యాంక్రియాటిక్ సర్జరీలో ఎవరికైనా ఎక్కడైనా కూడా నా దగ్గరికి వస్తారు. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఫస్ట్ రేడియాలజీ రిపోర్ట్ నేను చదువుతుంటే ఇది ఏంటి రేడియాలజీ రిపోర్ట్, ఎవరు చేశారు, ఇది ఇంత యాక్యురేట్గా ఇంత అద్భుతంగా చేశారని కింద చూశాను. You've taken time to help us out in spreading the message that we are starting a state-of-the-art equipment, MRI and CT in twin cities of Hyderabad. తర్వాత ఆహ్వానితులు డాక్టర్ నూర్ దత్తాత్రేయుడు గారు, డాక్టర్ జగన్నాథ్ గారు, మేడం అనురాధ గారు, కుల్దీప్ గారు, గోపి గారు, అందరూ సో హ్యాపీ దట్ వీఆర్ ఆల్ ఆన్ ది డయాస్ హియర్. ఎక్కువ టైం తీసుకోకుండా నేను 2 ముక్కల్లో ముగిస్తాను. ఈ సెంటర్ని మేము స్టార్ట్ చేయటం, మిగతా సెంటర్లు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకటే చెప్పాము, వీ వాంట్ గివ్ క్వాలిటీ రేడియాలజీ స్టాఫ్. మేము అంటే క్వాలిటీ అంటే ఎవరన్నా మా దగ్గరికి వస్తే వాళ్ళకి 100% సాటిస్ఫై అయ్యేటట్టుగా రిపోర్ట్స్ ఇస్తామన్నది ఇది అవర్ మోటో. దాని ప్రకారంగానే మా ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ ఏది తీసుకున్నా కూడా మేము దానికి అనుగుణంగా తీసుకున్నాము.
and even the coils for MRI to detect breast cancer and prostate cancer are most advanced. And I'm very impressed with that. And this will be another jewel for Hyderabad. I studied here, I treated patients here, I went to medical school here and postgraduate school. So I have a special affinity for Hyderabad. So whatever happens in Hyderabad, good things, I feel good about it. So this is another good thing, good feeling for me for participating here. Not only Vijay Bhaskar is my nephew, but the whole team are my family here. I'm very proud of them. And behind the technology, the talent is incredible. హైదరాబాద్లో యోగా దినోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కవాడిగూడలో యోగా సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. యోగా మన దేశ వారసత్వ సంపద అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాల నిర్వహణ ప్రధాని నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. మే 27న నెక్లెస్ రోడ్లో యోగా డే నిర్వహిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో 27వ తారీఖు కూడా కొంతమంది ప్రముఖ గురువులను కూడా మనం సన్మానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే 21st నాడు ఎవరికి వాళ్ళు బిజీలో ఉంటారు. ఆ రోజు సన్మానించడం చాలా కష్టం. వాళ్ళ సెంటర్లో కానీ దేశమంతా ప్రపంచమంతా జరుగుతుంది, ఎవరు గుర్తుపెట్టుకోండి. కానీ 27వ తారీఖు నాడు భారత ప్రభుత్వం తరఫున మనము ఎవరైతే యోగా గురువులు ఉన్నారో మన తెలంగాణలో చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేయాలనేది భారత ప్రభుత్వ నిర్ణయం. 27th వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే యోగా చేస్తామో అదే వేదికలో వాళ్ళందరికీ సన్మానం చేసేటువంటి కార్యక్రమం, అభినందించేటువంటి కార్యక్రమం. దేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వాళ్ళని అభినందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి దానికి ఎవరెవరు నిష్ణాతులుగా అంకితభావంతో సేవాభావనతో పనిచేశారో వాళ్ళ పేర్లు కూడా మీరు మా డిపార్ట్మెంట్కి ఇచ్చినట్లయితే ఆయుష్ డిపార్ట్మెంట్కు అందరినీ సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 3 కార్యక్రమాలు. 1 యోగా గురువులకు సన్మానం, 2 27వ తారీఖు ఎక్కడ చేయాలి, గోల్కొండనా లాల్బహదూర్ స్టేడియమా. హైదరాబాద్లోని బీటీ ఎన్టీఓస్ కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస గౌడ్ ప్రారంభించారు. ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందని మంత్రి శ్రీనివాస గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సెక్రటరీ జనరల్ మమతా గారి నేతృత్వంలో మరి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా బీఆర్సీ కానీ ప్రమోషన్లు కానీ రాష్ట్రంలో అత్యధిక ప్రమోషన్లు ఇప్పించడం, దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇప్పించడం, అదేవిధంగా ఖాళీలను కూడా గుర్తించి ప్రభుత్వానికి సహకరించి నిరుద్యోగులకు కూడా అవకాశం కలగాలని చెప్పి రిక్రూట్మెంట్లు కూడా అవకాశం కలిగేటట్లు అన్ని జిల్లాల్లో ఖాళీ వచ్చేటట్టు కూడా ఎంప్లాయ్ చేసి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉద్యోగ సంఘ నాయకులు ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా అవార్డులు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఎన్నో పారదర్శకంగా అమలు జరగడానికి కారణం ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మూల స్తంభాలు ఉద్యోగులంతా. ఇలాంటి ఉద్యోగులని మంచిగా పనిచేయడం ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ప్రకృతిలో లభించే వనమూలికలతో తయారు చేసిన మందులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ అన్నారు. జూబ్లీహిల్స్ క్లబ్లో గ్రీన్ క్యూరీస్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే ఉత్పత్తులతో తయారు చేసిన గోపెయిన్ జెన్నును డాక్టర్ వసంత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే నగర మార్కెట్లోకి విడుదల చేశారు. కరోనా సమయంలో ప్రకృతిలో లభించే వనమూలికల విశిష్టత తెలిసి వచ్చిందని ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణం కేవలం ఆయుర్వేద విధానంలోనే ఉందని ఎమ్మెల్యే చెప్పారు. కరోనా వచ్చి రకరకాలుగా ఇబ్బంది పడి మరి రకరకాల తెలిసి తెలియని మందులు వాడి ప్రాణాలు కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం. ₹1,00,000 బిల్లులు కట్టి ఉన్నా లేకపోయినా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి మనం రకరకాలుగా ఇబ్బందులు పడి ఇప్పటికీ నొప్పులు తగ్గినటువంటి పరిస్థితులు. మరి స్టెరాయిడ్స్ వాడారు, దాని కారణంగానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. పెరాలసిస్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, రకరకాలుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనే మాటలు కూడా ప్రజా జీవితంలో ఉన్నాయి. కాబట్టి మనకు చాలా మంది ప్రజా మిత్రులు చెప్తా ఉంటూ వింటా ఉన్నాం.
రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సహజంగా స్థిరమైన ఆలోచనకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందునే వాడాలా అనేది చాలా మంది నిర్ణయాలు తీసుకోవడంలో మరి అతిశయోక్తి కాదు, నిర్ణయం తీసుకున్నారు చాలా మంది కూడా. గడ్డి అన్నారం డివిజన్లోని రెడ్డి బ్రదర్స్ లైన్లో స్థానిక కార్పొరేటర్ అనుమతి లేకుండా బ్యాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడాన్ని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంట్రాక్టర్ను పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం సరూర్ నగర్ చెరువు నుండి వచ్చే అవుట్ఫ్లో నీరు వెళ్లే కాలువ కెపాసిటీ పెంచకుండా మరొక లైన్ పాత లైన్లో కలపడం వల్ల వరద తీవ్రత ఎక్కువై ప్రజలు నష్టపోతారని కార్పొరేటర్ చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడతారని చెబుతున్నా వినకుండా తమతో దురుసుగా వ్యవహరించారని, ఎవరెక్కడికి పోయినా పనులు మాత్రం ఆపేది లేదని ఎమ్మెల్యే వెళ్లిపోయారని ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. నమస్కారం, నా పేరు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, గడ్డనరం డివిజన్ కార్పొరేటర్. ఈరోజు మా యొక్క గడ్డనరం డివిజన్లో స్థానిక ప్రజలకి, అక్కడ కాలనీ వాసులకి ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్గా నాకు ఎటువంటి సమాచారం లేకుండా ఎస్ఎన్డిపిలో భాగంగా నాలా పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు పొద్దున్నే వచ్చి అక్కడ చిన్న చిన్న రోడ్లు ఉంటే అక్కడ ఏదో ఎటువంటి సమాచారం లేకుండా, ఏది పారదర్శకత లేకుండా అక్కడ కాంట్రాక్టర్ వచ్చి తోవడంతో అక్కడ ఉన్న ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ ఆ కాంట్రాక్టర్ని నిలదీసి అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా స్పందించలే, ఏ అధికారు కూడా స్పందించలే. ఎస్ఎన్డిపికి సంబంధించిన డీఈకి ఫోన్ చేస్తే మన్నించాలండి, మీకు చెప్పడం, మీ ఇన్ఫర్మేషన్ చెప్పడంలో నేను చెప్పలేకపోయినా మన్నించాలి, సారీ అని ఇప్పుడు చెప్తున్నాను. తీరా అంత తోవుకుంటా ఇక్కడ ప్రోటోకాల్ విస్మరించుకుంటా ఇక్కడ స్థానిక నాయకులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కాలనీ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఎన్నో పనులు పెండింగ్లోనే టెండర్లు వేసి కాంట్రాక్టర్లు వచ్చి కాంట్రాక్టర్లు అలొకేషన్ అయ్యి కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే గారితో సహా మేము కూడా కొబ్బరికాయలు కొట్టినాం. 6 నెలలు అయిపోయింది. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, వర్షాకాలం ముంచుకొస్తుంది. హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. ముఠాలో 2 సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో 3 యూపీ వాసులు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించిన సభకు ఖర్చు పెట్టిన డబ్బులు ప్రజాధనమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజల డబ్బులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసిందని ఆయన మండిపడ్డారు. మొన్న జరిగిన పార్టీ సభ కాంగ్రెస్ సభలా లేదని, కొత్త పార్టీ పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాయమాటలు చెబుతున్నారని కేఏ పాల్ ఆరోపించారు. రైతులకు కావలసిన ఎక్విప్మెంట్ ఏమైనా ఇచ్చారా? అతల జై కిసాన్ అని మొదలుపెట్టిన వారు జై జవాన్ అని అసలు దేశాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ కాంగ్రెస్ నాయకులు మర్చిపోయి చరిత్ర ఏదో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గం నుండి 100 బల్లులు 1000 బల్లులు పెట్టేసి నేనెన్ని బళ్ళు తెచ్చానని పేపర్లో వేయించుకుంటున్నారు. పాపం సిగ్గు లేకుండానా? ఒరే, నేను 500 బల్లులో జనాలను తోలాను, 200 బల్లుల్లో జనాలను తోలాను. అరే, నేను 2000 ఇచ్చాను రా ఒక్కోడికి. మా బాసు 5,000 రూపాయలు ఇచ్చాడురా. మేము మందు మొక్క ఇవన్నీ న్యూస్ పేపర్లోనే ఇంత ఖర్చు పెట్టావురా. కనీసం అంచనా 87 కోట్ల రూపాయలు. ఇప్పుడు అర్థమైంది నాకు న్యూస్ పేపర్లో చదివితే. అప్పుడు 2005లో చంద్రబాబు నాయుడు గారు నాతో పాటు అమితాబ్ బచ్చన్ దగ్గరికి ఢిల్లీ వెళ్తుంటే అన్నారు, సార్ మీ ఇన్ని మీటింగులు నేను అటెండ్ అయ్యాను 22, మా మహనాడుకు 40 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడే కంచన్బాగ్లో మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ మిథానీ గ్రూప్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించింది. బిలో పవర్టీ లైన్ బీపీఎల్ ప్రజలకు ఉచితంగా సేవలు అందించనున్నట్లు మిథానీ సీఎండీ సంజయ్ ఝా చెప్పారు. ఈ కేర్ సెంటర్ సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంటుందన్నారు. సుమారు 2,05,00,000 రూపాయలతో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మించామని, సిఎస్ఆర్ వారి సౌజన్యంతో మరిన్ని వసతులు కల్పించినట్లు మిథానీ డైరెక్టర్ గౌరీ శంకర్ తెలిపారు.
అవుట్ పేషెంట్స్ తో పాటు ఎమర్జెన్సీ అంబులెన్స్ మెడిసిన్స్ సౌలభ్యం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు, డిఎంహెచ్ఓ, హెల్త్ సిబ్బంది, మిథాని సంస్థకు చెందిన ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు. के इतिहास में ये बहुत ही इम्पोर्टेंट दिन है जब हम लोग CSR के अंदर इस प्राइमरी हेल्थ केयर फैसिलिटी का यहाँ उद्घाटन कर रहे हैं। ये फैसिलिटी CSR के फंड से यहाँ निर्माण किया गया है इसका, और ये आसपास के जो हमारे गरीब लोग हैं जो BPL से नीचे हैं और जो लोग के पास इस मेडिकल सुविधा प्राप्त करने की क्षमता नहीं है बड़े बड़े अस्पतालों में, उसके लिए ये साधन बहुत ही महत्वपूर्ण होगा। और इसमें इस साधन को, इस फैसिलिटी को हम लोग CSR के अंदर आने वाले फंड से इसका हम संचालन करेंगे। ये फैसिलिटी इस एरिया में इसलिए और भी महत्वपूर्ण है कि इस तरह का सुविधा इस आसपास के एरिया में अवेलेबल नहीं है। तो हमारे जो लोग हैं जिनको कि दूर जाना पड़ता है इमरजेंसी में, उसका भी हम निष्पादन यहाँ करेंगे, इमरजेंसी में भी इसका निष्पादन करेंगे। इस फैसिलिटी में हमारे पास ऑक्सीजन की भी सुविधा रखी गई है। ఇంతవరకు మిదాని ఓన్లీ ప్రొడక్షన్లోని అదర్ డిఫెన్స్ ఏరియాలోనే ఎస్టాబ్లిష్ అయింది. ఈ రోజున ఒక హాస్పిటల్ అంటూ CSR ఫండ్స్తో కట్టి చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి ప్లస్ మిగతా వాళ్ళకు కూడా ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆ సర్వీస్ని కూడా వెరీ నామినల్, అంటే నామినల్ అని ఎందుకన్నామంటే ఫ్రీ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం సర్వీసెస్ మెడిసిన్ కానివ్వండి, టెస్టులు కానివ్వండి, డాక్టర్ కన్సల్టెన్సీ కానీ వెరీ 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 నామినల్ లైక్ ఏ టీ చార్జ్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది అంతా కట్టడానికి నియర్లీ మిదాని 2.5 కోట్లు స్పెండ్ చేసింది. ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ మెడికల్ స్టాఫ్, టోటల్ స్టాఫ్ దగ్గర ఒక 12 మెంబర్స్ ఉంటారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ మాతృమూర్తులకు అవార్డులను అందజేసింది ఆదిలీలా ఫౌండేషన్. జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని కింగ్కోటిలోని సూర్యాలోక్ కాంప్లెక్స్ లో మాతృ దేవోభవ సత్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, మాజీ డీజీపీ గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. తల్లి లేనిదే ప్రపంచం లేదని, తల్లిని గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయమని వారు చెప్పారు గోపీనాథ్. వివిధ రంగాల్లో సేవలు అందించిన 18 మంది మాతృమూర్తులకు కీర్తి శిష్యులు మాజీ మినిస్టర్ లక్ష్మీదేవి పేరుతో లక్ష్మీదేవి అవార్డులను ప్రదానం చేయడంపై నిర్వాహకులు డాక్టర్ ఆది నారాయణను అభినందించారు. మారుతున్న సమాజంలో నేటి తరం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలిపెట్టకుండా ఆప్యాయంగా చూసుకోవాలని ఆదినారాయణ కోరారు. కుమారి అపూర్వ చేసిన కూచిపూడి నాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కవిత, సునీత, తివారీ, జ్యోతిదాస్, ప్రణయ్ కుమార్, పద్మ, చంద్రమౌళి, దయానంద్ పలువురు పాల్గొన్నారు. ఇంటిలో కానీ ప్రదేశాల్లో కానీ మార్పులు రావడం వల్ల దాన్ని కాపాడాలి. ఆ సంస్కృతి అనేటువంటిది ఆ మాతృమూర్తులు ఇంకా కొంచెం కష్టపడి మన సంస్కృతిని కాపాడాలి, మన దేశాన్ని ప్రపంచంలో ఉనికిని చాటాలని కోరారు. ఇదే విధంగా మేము గత 20 సంవత్సరాలుగా మాతృ దినోత్సవం సందర్భంగా కలిసి అన్ని ప్రదేశాలలో అమ్మ లేనిదే మనం లేము, మాతృదేవో అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాము. నమస్కారం. వీరు ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు బట్టి మాతృమూర్తులని లేనిదే మనమందరము లేము. ఒక మాతృమూర్తి అంటే చెల్లెలుగా, అక్కగా, తల్లిగా, కోడలుగా, అత్తగా అన్ని రకములుగా ఉన్నారు. కాబట్టి మాతృమూర్తి లేనప్పుడు ఈ ప్రపంచము, ఈ ప్రకృతి కూడా లేదు. కాబట్టి ఈ వృద్ధాశ్రమం దూరంగా తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలని కోరారు. లూపస్ వ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా, మానసికంగా చేయూతను అందించేందుకు పేషెంట్ సపోర్ట్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ వెల్లడించింది. మే 10న ప్రపంచ లూపస్ డేను పురస్కరించుకొని హరిత ప్లాజా హోటల్లో అనుభూతి పేరుతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జుగల్ కిషోర్, వైద్యులు కీర్తి తలారి, సునీత హాజరై మాట్లాడారు. రుమటాలజీకి చెందిన 100 రకాల వ్యాధులతో లూపస్ వ్యాధి ఒకటన్నారు. దీర్ఘకాలిక జ్వరం, అలసట, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు, వాపు, ముఖం, సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రని దద్దుర్లు, జుట్టు రాలడం, నోటి పూతలు మొదలగువని ఈ వ్యాధి లక్షణాలను తెలిపారు. దీనికి పూర్తిగా నయం చేయలేకపోయినా అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా అరికట్టవచ్చని తెలిపారు.
వరల్డ్ లూపస్ డే సందర్భంగా ఈ లూపస్ వ్యాధి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లస్ పేషెంట్స్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందో అది మన శరీరాన్ని దెబ్బతీస్తూ ఉంటుందన్నమాట. సో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఈ జబ్బు రావడం జరుగుతుంటుంది. సో ఇది ఎన్నో ఆటో ఇమ్యూన్ జబ్బులలో ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ జబ్బు, ఈ లూపస్ అనే వ్యాధి. ఈ లూపస్ అనే వ్యాధి ఎక్కువ శాతము మనకి యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్గా మనకి 15-20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ఆడవాళ్లలో ఎక్కువ వస్తుంటుంది ఈ జబ్బు. సో ఇది వాళ్ళ శరీరంలో ఉన్న హార్మోన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, జెనెటిక్గా కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఈ జబ్బు అనేది ఎక్కువ శాతము ఈ వయసులో ఉన్న ఆడవాళ్లకు వస్తూ ఉంటుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే మేలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇవాళ సాయంత్రం మేడ్చల్లో ఓ మోస్తరు వర్షపు జల్లు కురిసింది. కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యులకు అందనంతగా ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న జనానికి కూరగాయల రేట్లు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మాంసం రేట్లు పెరగడంతో శాకాహారంతో సరిపెట్టుకుందామనుకున్న వెజిటేబుల్ రేట్లు కూడా పోటీ పడుతున్నాయి. దీంతో ఏం కొనాలి, ఏం తినాలి అంటున్నారు సామాన్య జనం. రేట్లు పెరగడంతో జనం లేక రైతు బజార్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని నగరవాసులు సతమతమవుతున్నారు. మొన్న కురిసిన వర్షానికి పంటలు ఖరాబ్ కావడం, వచ్చిన పంట ఫ్రెష్గా లేకపోవడంతో రేట్లు మండుతున్నాయి. టమాటా, నిమ్మకాయలు కొనాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు జనం. ఈ వారం రైతు బజార్లో కూరగాయల రేట్లు కేజీ 40 నుంచి 60 మధ్య నడుస్తున్నాయి. బీన్స్ 65, క్యాప్సికం 50 పలుకుతున్నాయి. టమాటో 40, మిర్చి 40, బెండకాయలు, గోగరకాయ 35 రూపాయల చొప్పున పలుకుతున్నాయి. నిమ్మకాయ ఒక్కటి 10 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఆకుకూరలైతే 10 రూపాయలకు 4-5 కట్టలు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. నచ్చిన కూర వండుకొని తినడం కంటే అందుబాటులో తక్కువ ధరలో ఉన్న కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు సామాన్య జనం. ఒకప్పుడు 100 రూపాయలకే కూరగాయల సంచి నిండేదని వాటిని వారం రోజులు వాడుకునేవారు. కానీ ఇప్పుడు 300 రూపాయలు ఖర్చు పెట్టినా 3 రోజులు కూడా రావడం లేదు. రైతు బజార్లో ఈ లెక్కన ధరలు ఉంటే బయట మార్కెట్లో కూరగాయల రేట్లు మరింత ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కూరగాయల రేట్లు పెరగడంతో రైతు బజార్లో కొనుగోళ్లు తగ్గాయంటున్నారు రైతులు. వానలకు పంటలు ఖరాబయ్యాయని, పెట్టుబడి కూడా రావడం లేదని అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా భారంగా మారాయని, దీంతో నష్టం వస్తుందని అంటున్నారు. ఎండలకు కూరలు వడపడి తూకం రావడం లేదని, సగానికి పైగా తరిగే పోతుందని అంటున్నారు. కిలో కూరగాయలు కొనే బదులు అరకిలో చికెన్ తీసుకుంటే బెటర్ అన్నట్లుగా ఉందంటున్నారు.